వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. బేసికల్లీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే యూజర్కి హార్డ్వేర్కి మధ్యలో ఉంటుందన్నమాట. అంటే ఈ హార్డ్వేర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క పీసీ హార్డ్వేర్లో ఏమేమి ఉంటాయి? ర్యామ్ ఉంటుంది, సిపియు ఉంటుంది, గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, అలాగే మల్టిపుల్ కేబుల్స్ ఉంటాయి, ఇన్పుట్ అవుట్పుట్ ఇచ్చే ఉంటాయి. ఇలాంటి వాటన్నిటిని హార్డ్వేరే మేనేజ్ చేయలేదు కదా, కాబట్టి మనం ఒక మధ్యలో ఒక లేయర్ని తీసుకొచ్చాం. అది సాఫ్ట్వేర్ లేయర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ లేయర్లో మనకు ఉండే మెయిన్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక పీసీ పనిచేయగలదా అంటే ఇట్ ఈస్ అ బిగ్ నో. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా పీసీ పని చేయలేదు. అఫ్కోర్స్ చేస్తుంది, కాకపోతే అది జీరోస్ అండ్ వన్స్లో ఇఫ్ యూ కెన్ కోడ్ ఇన్ జీరోస్ అండ్ వన్స్ సింపుల్గా ఒక మై పీసీ అనే ఒక సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలన్నా కూడా మీరు జీరోస్ అండ్ వన్స్లో ఒక 20 to 30 పేజెస్ కోడ్ రాస్తే ఇట్ విల్ వర్క్ ఇన్ హార్డ్వేర్. కాకపోతే అది కూడా మళ్ళీ సాఫ్ట్వేర్లో మీకు కనపడాల్సిందే, GUIలో ఓపెన్ అవ్వాల్సిందే, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో కనపడాల్సిందే. కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ హార్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఈ డయాగ్రామ్లో హార్డ్వేర్ ఉంది, హార్డ్వేర్లో CPU, ర్యామ్, ఇన్పుట్ అవుట్పుట్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఆర్గనైజ్ చేసి ఏది ఎక్కడ ఉండాలి అంటే ఏ డేటా ఎక్కడ ఉండాలి అండ్ దేని నుంచి అవుట్పుట్ ఎప్పుడు రావాలి, ఏది ఏం చేయాలి అనేది మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్లో మల్టిపుల్ కంపెనీస్ మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, లైక్ 7, 8, 10, 11 ఇలాగా. అలాగే మ్యాక్ఓఎస్కి సంబంధించినవి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే లినక్స్ మల్టిపుల్ డిస్ట్రోస్ అయితే ఉంటాయి. లినక్స్ డిస్ట్రోస్ అంటే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సినవి ఉబుంటు, లేకపోతే కాలి లినక్స్, లేకపోతే ప్యారెట్ OS, ఇలాంటివన్నీ మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి లినక్స్ డిస్ట్రోస్లో మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్లో టైప్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓన్లీ విండోస్ ఇవేనా ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే? వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మీకు చూస్తే కనుక ఫస్ట్ ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఎగ్జాంపుల్స్కి వెళ్తాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు హార్డ్వేర్ లెవెల్లో ఏమేమి ఉన్నాయి? CPU, ర్యామ్, ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు ఈ హార్డ్వేర్ని యాక్సెస్ చేసే ఓన్లీ అథారిటీ ఆపరేటింగ్ సిస్టమ్కి ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా యాక్చువల్లీ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బయోస్ అంటే ఈ బయోస్ అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కంటే హార్డ్వేర్ని యాక్సెస్ చేయడానికి విత్ హార్డ్వేర్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ బయోస్. అండ్ ఇప్పుడు సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, వీటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. మీరు చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి పైకి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ యూజర్ అనేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు అండ్ దే కెన్ యాక్సెస్ టు ద సాఫ్ట్వేర్, దే కెన్ నాట్ యాక్సెస్ ద హార్డ్వేర్ డైరెక్ట్లీ. సాఫ్ట్వేర్ ద్వారానే హార్డ్వేర్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద డయాగ్రామ్. ఇక్కడ మీకు లెవెల్స్ కనపడుతున్నాయి కదా, దిస్ ఈస్ ద యూజర్ లెవెల్. ఈ యూజర్ లెవెల్, సాఫ్ట్వేర్ లెవెల్ అండ్ హార్డ్వేర్ లెవెల్. సాఫ్ట్వేర్ లెవెల్ త్రూ మనం హార్డ్వేర్ లెవెల్లో అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మాట్లాడితే వెన్ వీ బై సమ్ డివైజెస్ లైక్ ప్రింటర్, దెర్ ఆర్ డ్రైవర్స్ దట్ మస్ట్ బీ ఇన్స్టాల్డ్ ఆన్ ద కంప్యూటర్ టు గెట్ కనెక్టెడ్ టు స్టార్ట్ దట్ ఫంక్షన్. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త డివైస్ని యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ ప్రింటర్ అని చెప్పి, ఈ ప్రింటర్కి సంబంధించిన డేటా అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ఆపరేటింగ్ సిస్టమ్కి ఆల్రెడీ ప్రీలోడెడ్ ఉంటుందా అంటే మ్యాక్సిమం కొత్తగా వచ్చినవి అయితే ఆటోమేటిక్గా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాయి. కానీ పాత ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో, పాత డివైజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్గా మళ్ళీ మనం డ్రైవర్స్ అయితే మాన్యువల్గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి ఆ ప్రింటర్ డ్రైవర్కి లింకప్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయితే ఉండవు. సో OS ఈజ్ అ మెయిన్ ఫంక్షన్ టు ఎగ్జిక్యూట్ ద డ్రైవర్స్. సో బేసికల్లీ OS అనేది ఏం చేస్తుంది అంటే ప్రతి హార్డ్వేర్కి ఉన్న డ్రైవర్ని యాక్సెస్ చేస్తుంది. ఈ డ్రైవర్ అనేది ఏంటి అంటే ఈ డ్రైవర్ అనే ఒక ఫైల్లో మనకి ఈ CPU ఎలా పనిచేస్తుంది అనేది ఉంటుంది. ఆ CPUకి సంబంధించిన డ్రైవర్ సపరేట్ ఉంటుంది, ర్యామ్కి సంబంధించిన డ్రైవర్ సపరేట్ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది తయారవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఒక జాబ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ అ రిసోర్స్ మేనేజర్ అని చెప్పాలి. ఎలాగంటే ఈ రిసోర్స్ అనేది ఏంటి? CPU, మెమరీ, డివైజెస్, ఇంకా మనకి ర్యామ్ కానివ్వండి, మిగిలిన గ్రాఫిక్స్ కానివ్వండి, లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కానివ్వండి, వీటన్నిటిని రిసోర్స్ అంటాం కదా, కొన్ని రిసోర్సెస్. వీటిని మేనేజ్ చేయగలిగితే మన ఆపరేటింగ్ సిస్టమ్. సో కంప్యూటర్ టైం బేసికల్లీ నానో పికో సెకండ్స్లో ఉంటుందండి. CPU కెన్ పర్ఫామ్ ఓన్లీ 1 task ఎట్ ఎ టైమ్
అండ్ ఈ టాస్క్ల గురించి మనం ఎక్కడ మాట్లాడతాము అంటే టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనం కంప్లీట్గా టాస్క్ల గురించి మాట్లాడతాం కాబట్టి మీకు ముందుగానే నేను ఒక ఐడియా ఇస్తున్నాను. మనకి నార్మల్గా మన టైం అనేది ఎలా సెకండ్స్లో ఉంటుందో మనకి సిపియుకి టైం ఎలా ఉంటుందంటే నానో పికో సెకండ్స్లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఒక టాస్క్ చేయడానికి సిపియుకి 1 నానో సెకండ్ పడుతుంది. సో ఇప్పుడు మనకి 2 టాస్క్స్ చేయడానికి 2 నానో సెకండ్స్ పడుతుంది. అదే మనకి ఎలా కనపడుతుందంటే 1 సెకండ్లోనే ఈ 2 టాస్క్ కంప్లీట్ అయిపోయేసరికి 2 ప్యారలల్గా సిపియు చేసేసింది అనుకుంటాం. కానీ సిపియు ఎప్పుడు ప్యారల్గా చేయలేదు. ఓన్లీ 1 టాస్క్ ఎట్ ఎ టైం మాత్రమే సిపియు చేయగలదు అనమాట. 1 టాస్క్ ఎట్ అ టైం. సో 1 టాస్క్ మాత్రమే చేయగలదు. మల్టిపుల్ టాస్క్లు మీకు చేసినట్టు కనపడుతుంది అంటే అది నానో సెకండ్స్ పికో సెకండ్స్లో చేయటం వల్ల మీకు అలా కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇదైతే కన్ఫర్మ్ చేసినట్టు మీకు అర్థమైంది కదా. రిసోర్స్ మేనేజర్ అని చెప్పి మనము మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పచ్చు. సో సింపుల్ డెఫినేషన్ ఏం చెప్పాలంటే వాట్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ రిసోర్స్ మేనేజర్ ఆఫ్ సిపియు అనే కాదు ఏ డివైస్ అయినా కూడా ఆఫ్ ద కంప్యూటర్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి ఎవల్యూషన్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి చూద్దామని చెప్పి. సో ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మనకి ఈ ఆర్డర్లో అయితే ఎవల్యూషన్ జరిగిందండి. ఎలాగ జరిగింది ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఉంది, దాని యొక్క డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో వీటన్నిటికీ వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి ఒకే వీడియోలో నేను కంప్లీట్ చేయలేను కాబట్టి వాటికి సపరేట్గా మనం అయితే వీడియోలు చేద్దాం. సో ఇప్పుడు సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఈ వీడియోలో చూద్దాం. సో సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే బేసికలీ సింగిల్ టాస్క్ ఎట్ ఎ టైమే చేస్తుంది అనమాట. 1 టాస్క్ ఎట్ ఎ టైం మల్టిపుల్ టాస్క్స్ తీసుకుంటుంది. కాకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మల్టిపుల్ టాస్క్ చేయదు, ఓన్లీ 1 టాస్క్ ఎట్ ఎ టైం. ఒక సిపియు అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే వరుసగా క్యూలో ఎలా అయితే క్యూలో మనము మూవీ థియేటర్ ముందు టికెట్స్ తీసుకుంటున్నాం అనుకోండి. ఈ క్యూలో ఫస్ట్ వచ్చింది కంప్లీట్ అయిపోతుంది, అది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ది, అది కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ది, అది కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ది, ఇలాగే కదా టికెట్స్ ఇచ్చేది. సో ఇలాగే మన సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ మనము ఒక్కొక్క పంచ్ కార్డ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.